షలోమ్ అలేఖ్యం. దేవుని యొక్క పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. జీవాహారమైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి తన అద్భుతమైన కాపుదల మనకు అనుగ్రహించి మంచి వీకెండ్ దయచేసి నూతన వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి సమస్త మహిమయు ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజున దేవుని యొక్క మాటలను మనం విందాం. దేవుని యొక్క మాటకు మనం లోబడదాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క అనుగ్రహతను, ఆయన యొక్క నడిపింపును మనం కోరుకుందాం. మా శ్రేదుడుగమా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ జ్ఞానములు మీ దృష్టికి అంగీకారములు మాకు దయచేసిన మంచి వీకెండ్ కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి కాపుదలంతటి కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా మీ యొక్క వాక్యంలో లోతైన అనుభూతి మాకు దయచేయండి. లోతైనటువంటి ఆత్మీయ దీవెనలు ప్రభు మీరు మాకు అనుగ్రహించండి. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ కొరకు మీకు వందనాలు, స్తోత్రములు తెలియపరుస్తున్నాం. ఆ రక్షణకు ప్రభా మేము ఈ లోకంలో విలువనిస్తూ మీరు మా మీద ఉంచినటువంటి ప్రభా ఆ యొక్క మహిమ వస్త్రమును మేము కాపాడుకుంటూ తండ్రి ఈ లోకంలో మా యొక్క విశ్వాస యాత్రలో తండ్రి అనునిత్యము మీకు సాక్షులుగా జీవించడానికి సహాయమును దయచేయమని వేడుకొనుచు మా ప్రభా ఈ యొక్క వాక్యము ధ్యానం చేయుచుండగా మీ యొక్క ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికీ మీరు దయచేయండి. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. షలోమ్ వహా. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్న మీకు శుభములు తెలియపరుస్తున్నాం. గడిచిన వారంలో కొన్ని హీబ్రూ ఆల్ఫాబెట్స్ గురించి మనము మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ వారం కూడా కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు ఒక స్టడీ మనం చేద్దాం. అదేంటంటే, దేవుడు తన యొక్క ప్రణాళికతో ఆయన సమస్తముని ఈ లోకమును చేసినవాడు. ఈ లోకంలో మనం ఏది చూసినప్పటికీ అది దానిపైన ఒక ప్లాన్ ఉంటుంది. దానికి ఒక ప్లాన్ ఉంటుంది. అది దేవుని యొక్క ప్లాన్. సో దేవుని యొక్క ప్లాన్స్ని మన యొక్క ప్లాన్స్ తోటి అసలు ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఉదాహరణకు ఒకవేళ కంపేర్ చేసినట్లయితే ప్రియులారా, మానవుని యొక్క ఆలోచనలు చిన్న చిన్న విషయాలే ఆలోచన చేయండి. లేదా మానవులలో కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ వారు చేసినటువంటి ఆలోచనలు చూడండి. ఏవైనప్పటికీ మానవుని యొక్క ఆలోచనలు అంతయు ఏ స్థితికి ఉంటాయంటే, మానవుని యొక్క ఆలోచనలు ప్రతిదీ కూడా మానవుని యొక్క జ్ఞానం ఎంతవరకైతే పరిమితయిందో అంతవరకే ఉంటాయి. కానీ దేవుని యొక్క జ్ఞానము అనంతము. అది ఇన్ఫినిట్ విజ్డమ్. అది దానికి అంతము లేదు, అది అనంతం. సో ఇటు విధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానమును మనము అర్థం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు అనేటటువంటిది మనకు ఈ లోకంలో ఖచ్చితంగా కావాలి. ఎందుకనగా దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి గురించి చెప్పినటువంటి మాటలు మరియు యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అన్నా, ఈ లోకంలో ప్రస్తుత దినాలలో మనకి పరిశుద్ధాత్మ నడిపింపు అనేటటువంటిది చాలా అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు అనేది మనకి లేకుండా మనము యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేము. దేవాతి దేవుని యొక్క ప్రేమను కూడా మనం అర్థం చేసుకోలేము. సో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం వెళ్దాము. దేవుని యొక్క ఆలోచనలు ఏవైనప్పటికీ అవి ప్రియులారా అవి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలు, మనుషులు ఈ రోజున ఒక మాట చెప్తే రేపటి రోజున ఆ యొక్క మాట ఎందుకు చెప్పాను, ఎందుకు మాట్లాడాను అనేటటువంటి ఆలోచనలో మనుషులు ఉంటారు. ఎందుకంటే ఈ రోజున పరిస్థితి ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక అది ఈరోజు ఒక రకంగా ఉంటుంది, రేపటి రోజున ఒక రకంగా ఉంటుంది. ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఎన్నటికీ కూడా ఆయన మాట తప్పనివాడు, ఆయన తన చిత్తమును నెరవేర్చేటటువంటి వాడు. అంటే దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క మాటలు ఎంత స్థిరమైనటువంటివి అంటే కాలములు మారినా, పరిస్థితులు మారినా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు అనేటటువంటివి మారవు. సో దేవుడు ఇటువంటి ప్రణాళికలు తన యొక్క బిడలమైనటువంటి మన జీవితంలో ఆయన ఎన్నో కలిగి ఉన్నాడు. అందులో చాలా విషయాలు మనకి బయలుపరచబడలేదు. ఎందుకు అనగా
మనము ప్రైమరీ స్క్రిప్ట్ హీబ్రూ తోటి మనం లింక్ లేని కారణాన్ని బట్టి అవి మనకి చాలా విషయాలు మనకి తెలియపరచబడలేదు. అందులో భాగంలోనే ఈ రోజున కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. అదేమంటే, దేవుడైన యెహోవా తన ప్రియులైనటువంటి వారిని ఉద్దేశించి, తన బిడలను ఉద్దేశించి, ఇజ్రాయేలును ఉద్దేశించి, ఇజ్రాయేలు కాలము తర్వాత ఆ ఇజ్రాయేలు అనేటటువంటి ఆ యొక్క చెట్టులో, ఒలీవ చెట్టులో అంటుకట్టబడుతున్నటువంటి మనలందరినీ కూడా దేవుడు ఉద్దేశించి ఆయన ప్రణాళిక చొప్పున మనలందరినీ కూడా ఆ యొక్క చెట్టులో కట్టబడేటటువంటి ప్రాసెస్ని ఆయన ముందుగానే ప్లాన్ చేసి ఇజ్రాయిలుకును యూదులకును మనందరికీ ఆయన దయచేసినటువంటి 10 ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ అనేటటువంటివి మనం ఈ రోజున చూద్దాం. సో ఈ యొక్క 10 ఆజ్ఞలను ప్రియదేవుని బిడ్డలారా దేవుడు ఏ రీతిగా తయారు చేశాడు అంటే, ఆయన యొక్క ప్రైమరీ స్క్రిప్ట్, ప్రైమరీ టూల్ ఉందని చెప్పాను చూడండి నేను. ఎందుకంటే ఈ లోకంలో ఏ వస్తువు మనం తయారు చేయాలన్నా దానికి ఒక టూల్ అవసరం, దానికి ఒక పరికరం అవసరం, యంత్రం అవసరం. సో ఈ లోకములో దేవాతి దేవుడు పరమ తండ్రి హర్షం ఈ లోకమును క్రియేట్ చేయడానికి, సృష్టించడానికి ఆయనకు అవసరమైనటువంటి, ఆయనకు ఉపయోగపడినటువంటి టూల్ ఏంటిదంటే ఆయన భాష లేదా ఆయన యొక్క వాక్యము లేదా హీబ్రూ అని మనం చూస్తున్నాం. లెట్ దేర్ బి ఎ లైట్, వెలుగు కమ్మనగా వెలుగు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. వెలుగు కమ్మనగా, వాట్ టూల్ హీ హాజ్ యూజ్డ్, ఏ టూల్ని, ఏ యంత్రాన్ని దేవుడు ఉపయోగించాడు వెలుగును చేయడానికి అంటే తన యొక్క మాటను ఉపయోగించాడు. సో దేవుడు ఏ మాటను ఉపయోగించాడంటే ద ప్రైమరీ స్క్రిప్ట్, ద ప్రైమరీ సోర్స్ హీబ్రూను ఆయన ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ యొక్క హీబ్రూ ఆల్ఫాబెట్లో మీరు చూడండి, ఆల్ఫాబెట్ అంటాం కదా, ఆల్ఫాబెట్ ఇంగ్లీష్లో కూడా ఆల్ఫాబెట్ అంటాం. సో ఆల్ఫాబెట్ అనేటటువంటి వర్డ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అలెఫ్బెత్. సో దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఉన్నతంగా ఉంటాయి చూడండి. ఆల్ఫాబెట్, అలెఫ్ అనేటటువంటి వర్డ్, అలెఫ్ అనేటటువంటి అక్షరము, లెటర్, ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద హీబ్రూ లెటర్స్. అలెఫ్ యొక్క గెమాట్రియా వాల్యూ 1 మరియు బెత్ అనేటటువంటి గెమాట్రియా వాల్యూ 2. ఎందుకంటే అలెఫ్ ఏమో 1వ పదము, బెత్ అనేటటువంటిది 2వ పదము. ఆల్ఫాబెట్ దీని అర్థం ఏంటిది అంటే, అలెఫ్ అంటే 1వ వర్డ్, అనగా అది దేవుని యొక్క వర్డ్, ఫస్ట్ వర్డ్. వీటి అర్థాలు నేను మీకు తెలియపరుస్తాను, ఒక 2 రోజుల్లో మీకు తెలిసిపోతాయి. బెత్ అనగా 2వ గెమాట్రీ, దాని గెమాట్రియా వాల్యూ 2. సో 1 + 2 కలిపితే వచ్చేటటువంటి గ్రాండ్ టోటల్ ఈజ్ 3. అలెఫ్బెత్ 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ద ట్రైయూనియన్, లేదంటే ఈ యొక్క త్రిత్వము అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది చూడండి అలెఫ్బెత్లో. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనటువంటివి, ఎంత అద్భుతమైనటువంటివి. We can see the complex unity of God in alphabet. సో దేవుని యొక్క ప్లాన్స్ ఈ యొక్క ఆల్ఫాబెట్ తోటి, ఈ యొక్క 10 ఆల్ఫాబెట్స్తో, 10 లెటర్స్ ఆఫ్ హీబ్రూ ఆల్ఫాబెట్తో దేవుడు ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ను ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. సృష్టి యావత్తు సమస్తమును ఆయన నోటి మాటతో ఆయన సృజించి ఉన్నాడు, ఆయన చేసి ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ నేపథ్యంలో దేవుడు ఈ యొక్క 10 ఆజ్ఞలను ఆయన ఏ రీతిగా చేశాడు అంటే, ఈ 10 హీబ్రూ ఆల్ఫాబెట్ తోటి, లెటర్స్ తోటి ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన బైబిల్స్లో మనం చూసినట్లయితే 1, 2, 3, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం ఈ రీతిగా ఉంటాయి. 10 కమాండ్మెంట్స్ని చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ఉంటుంది. తెలుగు బైబిల్లో చూస్తే 1, 2, 3, 4 అట్లా 10 వరకు ఉంటాయి. హీబ్రూ బైబిల్లో చూస్తే 10 కమాండ్మెంట్స్ని అక్కడ వాళ్ళకి ఆల్ఫాబెట్ అయినా లేదంటే లెటర్ అయినా గెమాట్రియా వాల్యూ అయినా ఒకటే సూచిస్తుంది. వాళ్ళు 1వ వచనం అని రాయాలి అంటే, 1వ కమాండ్మెంట్ అని రాయాలంటే వారు దే వోంట్ యూజ్ 1, 2 ఇట్లా నెంబర్లు వాళ్ళు యూజ్ చేయరు. అక్కడ మళ్ళీ వాళ్ళు యూజ్ చేసేది అలెఫ్ అంటే ఫస్ట్ వర్డ్ ఆఫ్ హీబ్రూ ఆల్ఫాబెట్. 2వ కమాండ్మెంట్ రాసేటప్పుడు బెత్, 3వ కమాండ్మెంట్ రాసేటప్పుడు గిమెల్, ఇట్లా నెంబర్స్ వేయరు. ఆ రకంగా అలెఫ్, బెత్, గిమెల్, దాలెత్, హై, వౌ, జాయిన్, హెత్, తెత్, యోత్.
సో ఇవి 10 నెంబర్లు, 10 లెటర్స్ ఆఫ్ హీబ్రూ ఆల్ఫాబెట్. ఈ యొక్క 10 లెటర్స్ నుంచి, లేదంటే ఈ యొక్క 10 అంకెలు నెంబర్స్, హీబ్రూ ఈజ్ అ ఫోనటిక్ యాజ్ వెల్ ద పిక్చర్ బేస్డ్ యాజ్ వెల్. ఇట్ ఈస్ ఏ న్యూమరిక్ లాంగ్వేజ్. నేను మీకు క్రితంలో తెలియపరిచాను కదా. సో 1 నుండి 10 వరకు ఉన్నటువంటి ఈ యొక్క లెటర్స్ని, వర్డ్స్ని హీబ్రూలో నెంబర్స్గా కూడా యూజ్ చేస్తారు. సో 1వ వచనం అంటే వాళ్ళు అలెఫ్ అని రాస్తారు ఈ రీతిగా. సో హీబ్రూ అనేటటువంటిది ఇట్ ఈజ్ చాలా చాలా ఆసక్తికరమైనటువంటి భాష, ఆసక్తికరమైనటువంటి లాంగ్వేజ్. వెన్ వీ కమ్ అక్రాస్ విత్ హీబ్రూ లెటర్స్ వీ కెన్ నో ద విల్ ఆఫ్ హాషెమ్ ఇన్ అవర్ లైఫ్, ద పర్పస్ ఆఫ్ రబీ మెలెక్ హమషయాక్, ఈశ్వా హమెసయ, యేసు క్రీస్తు యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. సో పరిశుద్ధాత్మని మనము నడిపింపును మనం కోరుకుందాం. దేవుని యొక్క మాటలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మనము 10వ కమాండ్మెంట్ నుంచి, 10వ ఆజ్ఞ నుంచి మనము రిటర్న్ ఈ యొక్క ఫస్ట్ కమాండ్మెంట్ వరకు వద్దాం. ఇవి 2 పార్ట్స్గా మనం డీల్ చేద్దాం. మీరు జాగ్రత్తగా ఈ యొక్క హీబ్రూ స్టడీలో మీరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. మా యొక్క మినిస్ట్రీని మీరు సపోర్ట్ చేయండి, ప్రార్థన చేయండి, మీకు తోచిన రీతిగా మీరు సహాయపడండి, అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క మాటలు మీరు విన్నప్పుడు మీకు దీవెన కలుగుతుంది, దేవుని యొక్క ఉద్దేశము అర్థమవుతుంది మీకు. కావున ఈ యొక్క పరిచర్యను మీరు కూడా సపోర్ట్ చేయవలసిందిగా, ఇంకా ఈ యొక్క వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేయండి. మీకు తోచిన రీతిలో అగాపే మందిరమును మీరు అప్లిఫ్ట్ చేయవలసిందిగా లేదా సపోర్ట్ చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రియులారా, 10th ఆల్ఫాబెట్, 10th లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్ ఈజ్ యోద్. యోద్ యోద్ అనేటటువంటి మాటకు లేదా పదానికి అర్థం ఏమంటే, యోద్ అనగా దేవుని యొక్క హస్తము అని మనకి నేను క్రితంలో మీకు చెప్పాను. యోద్ అనగా దేవుని యొక్క హస్తం. హీబ్రూ అక్షరాలలో అతి చిన్న లెటర్, ఈ 22 ఆల్ఫాబెట్లో 22 అక్షరాలలో లేదా ఈ 22 లెటర్స్లో అతి చిన్న లెటర్ వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయాలలో ఒక చిన్న పొల్లైనను మీరు తీసేయకూడదు, యాడ్ చేయకూడదు. చిన్న పొల్లైనను మీరు యాడ్ చేయకూడదు, చిన్న పొల్లైనను మీరు తీయొద్దు. అంటే దాని అర్థం ఏంటిదంటే, చిన్న పొల్లు లేదా చిన్న అక్షరము ఏంటిది బైబిల్లో అంటే ఇట్ ఈస్ యోద్. 10వ ఆల్ఫాబెట్, 10వ లెటర్ ఆఫ్ హీబ్రూ ఆల్ఫాబెట్ యోద్. బైబిల్ నుంచి మనం ఒక చిన్న లెటర్ మనం తీస్తున్నా, యాడ్ చేస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం యాడ్ చేస్తున్నాం, ఏం తీసేస్తున్నాం అంటే దేవుని యొక్క చేతిని మనం అక్కడి నుంచి తీసేసి మనిషి యొక్క చెయ్యి ఆడబెడుతున్నాం. అది నేరం, అది చట్టరీత్యా నేరము. ధర్మశాస్త్ర ప్రకారము వెన్ వి సీ అకార్డింగ్ టు ద లా థోరా, ఇట్ ఈస్ ఎ వయలేషన్, ఇట్ ఈస్ అ సిన్. అది నేరము, దానికి శిక్ష ఉంటుంది. అందుకే చెప్తారు బైబిల్లో, మీరు ఈ చెప్పబడినటువంటి దానిలో ఏది కూడా మీరు తీసేయకూడదు, యాడ్ చేయకూడదు బైబిల్లో నుండి. ఎందుకంటే చిన్న పొల్లు అంటే ఏంటిదంటే హీబ్రూ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి అతి చిన్న అక్షరము, అతి చిన్న లెటర్, 10th వర్డ్, దట్ ఈస్ కాల్డ్ యోద్. మీరు దాన్ని యోద్దుని తీస్తున్నారంటే, ఒక చిన్న పొల్లును బైబిల్లో తీస్తున్నా, యాడ్ చేస్తున్నా, మీరు దేవుని యొక్క చెయ్యి ఏదైతే ఉందో అరచెయ్యి దాన్ని తీసేస్తున్నారు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, మెనే టెకల్ పారసిన్ అని బులెటిన్ బోర్డు మీద, అంటే రాజుగారు సాధించినటువంటి ఆ యొక్క రాజు సాధించినటువంటి ప్రతి ఘనతలను, గొప్పలు, ఇవన్నీ కూడా ఆ యొక్క సక్సెస్ అంతయు ఆ యొక్క బులెటిన్ బోర్డు మీద రాస్తారు ప్రతిరోజు. ఇది అక్కడ పద్ధతి. సడన్గా ఒకరోజు రాజు యొక్క ఆస్థానములో ఆ బులెటిన్ బోర్డు మీద మెనే టెకల్ ఉపారసున్ అని ఒక అరచేతితోటి రాసి ఉన్న పదాన్ని చూస్తున్నాం. అంటే రాజుగారు ఆ రోజు సాధించింది మెనే టెకల్ ఉపారసున్. రాజు ఆ రోజున సాధించింది ఏంటంటే మెనే టెకల్ ఉపారసున్. దాని అర్థం మీకు తెలుసు. ఆ పదమును రాసినటువంటి యోద్ దేవుని యొక్క అరచేయి. సో వీ షుడ్ నెవర్ రిమూవ్ ఆర్ ఇన్సర్ట్ ఎ సింగిల్ వర్డ్ ఇన్ ద బైబిల్, దట్ ఈస్ కాల్డ్
యోద్, దేవుని యొక్క అరచేయి. సో 10వ లెటర్గా హీబ్రూ ఆల్ఫాబెట్లో మనం యోద్ని మనం చూస్తున్నాం. వాట్ యోద్ సింబలైజ్? యోద్ అనగా ఏంటిది అంటే దేవుని యొక్క హస్తము. సామ్ 119, తెహ్లీం 119లో మనము క్రితంలో మనం మాట్లాడుకున్నాం. యోద్ అనేటటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేవుని యొక్క చేతి గురించి, ఆయన కార్యముల గురించి మాట్లాడుతున్నాయి. సో ఈ యొక్క కమాండ్మెంట్ లేదా ఈ యొక్క ఆజ్ఞను దేవుడు ఏ బేసిస్ మీద ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చి ఉన్నాడు? ఏ బేసిస్ మీద? ఆన్ వాట్ బేసిస్ గాడ్ హ్యాస్ ఇష్యూడ్ దిస్ కమాండ్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్? మనం చూస్తే మొట్టమొదటిగా ఈ యొక్క మాట ఎక్కడుంది బైబిల్లో? షిమోత్, ఎక్సోడస్ 20:17 ఉంటుంది. ఏమంటే, యూ షల్ నాట్ కౌట్. నీ పొరుగువాడిని ఏదైనాను నీవు ఆశించద్దు, ఏదియు నీవు ఆశించద్దు. యూ షల్ నాట్ కౌట్. షిమోత్ చాప్టర్ 20:17. నిర్గమకాండం 20:17 ఈ రీతిగా ఉంటుంది. ఈ కమాండ్మెంట్ని, నీ పొరుగువాడిని ఏది నువ్వు ఆశించద్దు, వాని యొక్క భార్యనైనను, వాని యొక్క మందనైనను, మందలో గొర్రెనైనను, మేకనైనను, ఏదైనాను ఈ రోజున మన భాషలో చెప్పుకోవాలంటే, మన యొక్క అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలంటే, నీ స్నేహితుడు, నీ ఒక పొరుగువాడు, యువర్ నైబర్ తనకున్నది ఏది కూడా నీవు ఆశించద్దు, ఏది కూడా నీవు ఆశించద్దు. నీ చేతులతో దానిని తీసుకొని పోవాలని ఎప్పుడు కూడా తలచొద్దు. ఈ కమాండ్మెంట్ని దేవుడు, ఆన్ వాట్ బేసిస్ గాడ్ హ్యాస్ ఇష్యూడ్ దిస్ కమాండ్మెంట్? లెట్ us see. We'll go to బమిద్బార్. బమిద్బార్ అంటే క్షమించండి, దేవరిం అంటే ద్వితీయోపదేశ కాండం. దేవరిం ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 25వ వచనములో దేవుడు ప్రత్యేకంగా ఈ యొక్క కమాండ్మెంట్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఇష్యూ చేస్తున్నారు. చూడండి, దేవుడు ఈ యొక్క మాటను, ఈ యొక్క దేవరిం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు స్వాధీనపరచుకొని పోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా, ఈ యొక్క దేవుడు మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మీకు దేవుడు ఇచ్చిన తర్వాత మీరు ఏమి చేయొద్దు అనేటటువంటిది దేవుడు వారికి కమాండ్మెంట్ ఇస్తున్నారు, ఒక మిజ్జువాని ఇస్తున్నాడు. పాత నిబంధన కాలంలో లేదా ఈ యొక్క తోరాలో వీ హ్యావ్ 613 మిజ్జువాస్, 613 మిజ్జువాస్ ఉన్నాయి. ఈ యొక్క 613 మిజ్జువాస్లో వీ హ్యావ్ 365 నెగటివ్ మిజ్జువాస్, మిగతావన్నీ పాజిటివ్ మిజ్జువాస్. సో ఈ యొక్క నెగటివ్ మిజ్జువాస్ అంటే నీవు చేయొద్దు అనేటటువంటి పనులు, నీవు చేయకూడనటువంటి పనులు ఇవి 365 ఉన్నాయి. సో నెగటివ్ మిజ్జువాస్లో నీవు చేయొద్దు అని దేవుడు చెప్పినటువంటి మాటలలో ఈ యొక్క పదవ ఆజ్ఞ అనేటటువంటిది ఇది ఒకటి. సో ఇందులో దేవుడు ఏం చెప్తున్నాడంటే, చూడండి 25వ వచనము, దేవరిం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 25వ వచనంలో చూడండి, వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను, వాటి మీదనున్న వెండి బంగారములను, చూడండి, వెండి బంగారములను అపేక్షించకూడదు, నీవు దాని వలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు, ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవాకు హేయము ఏంటిది అంటే, నీవు అన్యులమైనటువంటి వారివి లేదా అన్య దేవతలకు వారు పెట్టినటువంటి ఆ యొక్క వెండినైనను బంగారంనైనను నీవు ఆశింపకూడదు. ఈ యొక్క వచనాన్ని పైనకి వెళ్ళినట్లయితే, ఇటువంటి అన్యులతో నీవు వియ్యమొందకూడదు, వారితో సహవాసం చేయొద్దు, ఇవి రకరకాల విషయాలు చెప్తూ కిందకి వచ్చే లోపలికే దేవుడు ఇస్తున్నటువంటి కమాండ్మెంట్ ఏంటిది అంటే, వాటి మీదనున్న బంగారమును నీవు అపేక్షించకూడదు, తెచ్చుకోకూడదు. యూ షల్ నాట్ కవట్ అంటే నీ పొరుగువారైనటువంటి వారిది నీవు ఏది కూడా నీవు ఆశించద్దు, దానిని నీ చేతితో పట్టుకొని నువ్వు తీసుకొని రావద్దు.
ప్రియులారా, యాకోబు విషయంలో కూడా, యాకోబు భార్య అయిన రాహేలుతో కూడా దేవుడు చెప్పినటువంటి మాట, తిరిగి తండ్రి ఇంటిని విడిచి, అంటే తన మామ ఇంటిని విడిచి యాకోబు తిరిగి తన సొంత దేశానికి వస్తున్నప్పుడు యాకోబు భార్యతో కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు ఏది తీసుకొని రావద్దు, ఎందుకంటే నీవు ఇప్పుడు ఈ ఇంటి దానివి అయిపోయావు. ఇప్పుడు నీ తండ్రి నీకు పొరుగువాడు, నీ తండ్రి ఇంటి నుంచి నీవు ఏది తీసుకొని రావద్దు. ప్రియుల దేవుని బిడ్డలారా, కమాండ్మెంట్ అనేటటువంటిది ప్రత్యేకంగా దేవుడు తన ప్రజలతో చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని భారముగా కాక బాధ్యతగా స్వీకరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. తన ప్రజలైనటువంటి వారికి కలిగినదంతయు ఆయనే ఇవ్వాలని, కలగబోయేదంతయు ఆయనే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తన బిడ్డలైనటువంటి వారికి కలిగినదంతయు ఆయనే ఇచ్చి ఉన్నాడని బిడ్డలు సాక్ష్యం చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నీ చేతులతో నీవు అపవిత్రమైనటువంటి వాటిని నీవు ముట్టుకొనొద్దు. నీకు ఇవ్వాలనుకుంటే నేనే ఇస్తాను నీకు. నీ ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అదర్స్, యూ షల్ నాట్ కవర్ట్. నీవు ఈ యొక్క ఏమంటారు, వీటిని నీవు ఆశించొద్దు, తీసుకొని రావద్దు. ఇది యోధులో మనము ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ద 10th commandment ఆఫ్ ద హీబ్రూ బైబుల్. 10th commandmentగా మనం చూస్తున్నాం. దీన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో యోధ్ అరచేయితోటి దేవుడు అరచేయిని చూపించి ఆయన చెప్తున్నటువంటి మాట, నీ చేతితో నీవు పాపం చేయొద్దు, నీవు నీ పొరుగువాంది ఏది ఆశించొద్దు అని మాటను దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో 9వ ఆజ్ఞను మనం చూద్దాం. 9వ ఆజ్ఞ మనం చూసినట్లయితే, యూ షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్ అగైన్స్ యువర్ బ్రదర్. నీ యొక్క పొరుగువాడు, అగైన్స్ యువర్ నేబర్, నీ పొరుగువాడు కానీ నీ సహోదరుడు, నీ పొరుగువాడి మీద నీవు అబద్ధ సాక్ష్యము పలకద్దు, అబద్ధము చెప్పొద్దు అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ మాట యొక్క, ఈ కమాండ్మెంట్ యొక్క రిఫరెన్స్ మనం చూసినట్లయితే షిమోత్, ఎక్సోడస్, నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం, ఎక్సోడస్ 20 చాప్టర్ 16లో మనము ఈ యొక్క 9th కమాండ్మెంట్ని చూస్తున్నాం. ఈ యొక్క 9th కమాండ్మెంట్ ఏంటిది అంటే, 9th వర్డ్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్ ఏంటిది అంటే తెత్. తెత్ అనగా దీని గమాట్రియా వాల్యూ 9. దీని గమాట్రియా వాల్యూ ఏ రీతిగా 9దో ఈ యొక్క ఆజ్ఞ యొక్క సంఖ్య కూడా 9. సో ఈ యొక్క గమాట్రియా, ఈ యొక్క తెత్ అనేటటువంటి సింబల్ లేదా ఆల్ఫాబెట్ యొక్క పిక్టోగ్రాఫ్ ఏంటిది, దాని యొక్క అర్థము దేవుడు ఏమర్థం దానికి పెట్టుకున్నాడు అంటే, ఇవన్నీ కూడా ప్రియులారా, ఇవి మనము పెట్టిన అర్థాలు కాదు. దేవుడు ఒక లాంగ్వేజ్ని ప్రవేశపెట్టుకున్నాడు, ఆ లాంగ్వేజ్కి ఆయన ఆల్ఫాబెట్ ఏర్పాటు చేశాడు, అలఫ్బెత్ ఏర్పాటు చేసుకున్నాడు, దానికి ఒక పిక్చర్ని ఆయన దేవుడు యాడ్ చేసుకున్నాడు, ఆ పిక్చర్కి ఒక గమాట్రియా వాల్యూను పెట్టుకున్నాడు. సో ఈ రకంగా వీటిని బట్టే మనము ఈ యొక్క విషయాలను మనం డీల్ చేస్తున్నాం. ఈ రకంగా మనం డీల్ చేసినప్పుడు దేవుని యొక్క హృదయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో 9వ ఆల్ఫాబెట్ని మనము చూసినట్లయితే 9వ వర్డ్, 9వ లెటర్, ఇట్ ఈస్ కాల్డ్ తెత్. తెత్ అనేటటువంటి సింబల్కి ఉన్నటువంటి అర్థం ఏమంటే, ఇట్ ఈస్ అ కాయిల్డ్ స్నేక్, చుట్టబడిన పాము, చుట్టబడిన సర్పం. కాయిల్డ్ స్నేక్. ఈ యొక్క కాయిల్డ్ స్నేక్ అనగా ఏంటిది అంటే, ఈ యొక్క సర్పం అనేటటువంటిది చుట్టబడి ఉన్నది. ఈ యొక్క తెత్తుకున్నటువంటి మరి అర్థాలు ఏంటివి అంటే, టు ట్విస్ట్, ఈ యొక్క పామును చుట్టేయటము, అండ్ ఏమంటారంటే బాస్కెట్ కంటైనర్. ఈ యొక్క బాస్కెట్లో ఏముంది, ద కాయిల్డ్ స్నేక్. కాయిల్డ్ స్నేక్ అంటే ఇది ఒక బాస్కెట్. ఈ యొక్క బాస్కెట్లో ఏముంటుందంటే పాము చుట్టబడి ఉంటుంది. ఎందుకు పాము చుట్టబడి ఉన్నది? ఈ యొక్క చుట్టబడినటువంటి పాము నుండి దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు, దేవుడు మనకేం అర్థం చేస్తున్నాడు అంటే, ప్రియులారా, ఆదికాండము, ఆన్ వాట్ బేసిస్ గాడ్ ఇష్యూ దిస్ కమాండ్మెంట్, ఏ యొక్క ఆధారంతో దేవుడు ఈ యొక్క కమాండ్మెంట్ని, ఏ యొక్క వచనంను బేస్ చేసుకొని దేవుడి యొక్క కమాండ్మెంట్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన ఇష్యూ చేసి ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే, we can directly go to Genesis, Bereshit అంటే Genesis chapter 3 verse
1 నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 1 నుంచి మనము ప్రత్యేకంగా ఒకసారి చూద్దాం ప్రియులారా. ఇక్కడ ఉంటుంది, దేవుడైన యెహోవా చేసినటువంటి సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు మీకు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఆ తోటలో చెట్టు ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో చెప్పాడు. అంటే దేవుడు ఒక కమాండ్మెంట్ని ఇక్కడ మాకు ఇష్యూ చేశాడు. ఈ కమాండ్మెంట్ని బేస్ చేసుకొని మేము జీవించాలి. ఇది ఈ యొక్క అవ్వ సర్పముతో చెప్పినటువంటి మాట. అయితే సర్పము 4వ వచనంలో ఈ రీతిగా అంటుంది చూడండి, బెరషిత్ చాప్టర్ 3 వర్స్ 4లో, అందుకు సర్పము, మీరు చావనే చావరు. సర్పం ఏం చెప్పింది ఆదాము అవ్వతో? మీరు చావనే చావరు. అవ్వేం చెప్పింది? దేవుడు ఈ యొక్క తోటలోని ఫలములన్నీ మమ్మల్ని తినమన్నాడు, అన్ని చెట్ల ఫలములను మమ్మల్ని తినవచ్చు అన్నారు. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. 2వ వచనములో దేవుడు అన్ని చెట్ల ఫలములు తినచ్చు. 3వ వచనములో ఈ యొక్క చెట్టు ఫలమును మాత్రమే దేవుడు తినద్దు, దాన్ని కనీసం ముట్టుకోవద్దని కూడా దేవుడు మాతో చెప్పాడు అని దేవుడు ఈ యొక్క అవ్వ చెప్తే సర్పం అంటుంది, అదంతా రాంగ్, మీరు తినచ్చు అది అంటుంది. అంటే ఇప్పుడు ఎవరు రాంగ్ చెప్పుంటారు? దేవుడు రాంగ్ చెప్పాడా? దేవుడు అబద్ధం చెప్పాడా ప్రజలకు, ఆదామవ్వకు? దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు, దేవుడు అబద్ధికుడు కాదు. ఇప్పుడు అబద్ధం ఎవరు చెప్పారంటే సర్పము చెప్పింది. సర్పం ఏం చెప్పిందంటే అబద్ధము చెప్పింది. ఎవరి మీద అబద్ధం చెప్పింది? ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పింది? అబద్ధం ఎవరి మీద చెప్పిందంటే దేవుని మీదే చెప్పింది అబద్ధము. ఎంత భయంకరం చూడండి. దేవుడు సృష్టించినటువంటి ప్రజలకు ఆ సృష్టికర్త మీద ఒక తప్పుడు సమాచారమును ఈ యొక్క అపవాది ఇచ్చింది. అందుకే దేవుడు అంటాడు, యూ షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్. తప్పుడు సాక్ష్యాలు మీ యొక్క పొరుగువాని పైన ఇవ్వద్దు. తప్పుడు సాక్ష్యాలు మీ పొరుగువాని పైన ఇవ్వద్దు. నూతన నిబంధనలో నా పొరుగువాడు ఎవరు అనే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడిగినప్పుడు నీ పొరుగువాడిని నేనే అనే అర్థమునిచ్చేటటువంటి మాటను యేసుక్రీస్తు సమరయుని గురించి చెప్పినప్పుడు చివరికి ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ఒప్పుకోడు. ఇంతకీ ఎవరు ఆయనకు పొరుగువాడు? దొంగల చెట్లో చిక్కబడిన వారికి ఎవరు పొరుగువాడు అంటే చూడండి, సమరయుడు అనే పేరును కూడా నోట్లో పలకడానికి, ఉచ్చరించడానికి ధర్మశాస్త్రోపదేశకుడికి ఇష్టం లేక అతని పైన దయ చూపిన వాడే అంటాడు. అంటే పొరుగువాడు అంటే ఇప్పుడు నీకు నేను పొరుగువాడిని అని అర్థం అక్కడ వస్తుంది. మనం డీప్ ఎక్సర్సైజెస్ చేస్తే ధర్మశాస్త్రోపదేశకుడికి పొరుగువాడు ఎవరంటే యేసుక్రీస్తు పొరుగువాడు. అటువంటి యేసుక్రీస్తు మీద ఫాల్స్ విట్నెస్ మోపారు, అబద్ధ సాక్ష్యం చెప్పారు, యేసుక్రీస్తు మీద నేరాలు మోపారు. సో దేవుని మీద అపవాది నేరము మోపింది. తమ సృష్టికర్త గురించి అపవాది దేవుని యొక్క సృష్టిలో చేయబడ్డటువంటి వారికే చెప్పింది అపవాది. అందుకే అబద్ధ సాక్ష్యము చెప్పొద్దు అంటారు యూదులు అనేకులు. తిరిగి అపవాది వారిలోనికి వెళ్ళి, ఈ కాయిల్డ్ స్నేక్ సర్పం వారిలోనికి వెళ్ళి చెప్పించిన మాట ఏంటిదంటే యేసుక్రీస్తు రబీ మెలెక్ హమోషయ కిషువహ మెస్సయ నేరస్తుడు అని చెప్పారు. ప్రియులారా, అందుకే దేవుడు ఈ యొక్క కాయిల్డ్ స్నేక్ని 9వ ఆల్ఫాబెట్లో ఆయన పెట్టి, 9వ ప్రయారిటీలో ఆయన పెట్టి, నీ యొక్క స్నేహితుడి మీద నీ యొక్క పొరుగువాని మీద నువ్వు అబద్ధ సాక్ష్యము చెప్పొద్దు అంటున్నాడు. ప్రియులారా, సృష్టికర్త మీద అపవాది చెప్పింది, సర్పం వచ్చి చెప్పింది ఆదాము అవ్వకు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యము, అబద్ధ నేరము మోపింది ఎవరు అంటే
ఆయన ప్రజల్లో అయినటువంటి వారిలోనికే అపవాది వచ్చి ఆ యొక్క నేరమును మోపింది. ఈరోజున ప్రస్తుతం మనం కూడా ఈ యొక్క అపవాది యొక్క మాటలకు మనం లోనైపోయి మన దేవుడిని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నామేమో. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో 9వ ప్రయారిటీలో దేవుడు ఈ యొక్క కాయిల్డ్ స్నేక్ని పెట్టాడు. తెత్ అనేటటువంటి ఆల్ఫబెట్, తెల్త్ అనేటటువంటి లెటర్ ఏం సూచిస్తుందంటే కాయిల్డ్ స్నేక్ని సూచిస్తుంది. దీని గెమాట్రియా వాల్యూ 9. కనుక వీ హ్యావ్ ఇన్ ద కమాండ్మెంట్ Exodus chapter 20 verse 16 కమాండ్మెంట్ ఏంటిది అంటే యూ షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్ అగేన్స్ట్ యువర్ నేబర్. మీ యొక్క పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము మీరు మోపొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయము దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. మరొక లెటర్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, వీ హ్యావ్ ఇన్ ద ఎయిత్ ప్రయారిటీలో హెత్ అనేటటువంటి ఈ యొక్క ఆల్ఫాబెట్ని మనం చూస్తున్నాం, లెటర్ని మనం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ ఎయిత్ లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్, హెత్ యొక్క గెమాట్రియా వాల్యూ 8. అలఫ్ బెత్ గిమెల్ దాలెత్ హై వౌ జైన్ హెత్. దీన్ని కొన్ని వర్షన్స్లో హెచ్ఇతి హెత్ అంటారు, కొన్ని వర్షన్లో సిహెచ్ఇతి హెత్ అంటారు. ఏదైనా అర్థం ఒకటే వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లోకి వచ్చే లోపలికే కొంచెము స్పెల్లింగ్స్ తేడా వస్తాయి, అటు ఇటు అవుతూ ఉంటాయి. కానీ హీబ్రూలో మనం చూస్తున్నాం కదా, హీబ్రూలో మనం చూస్తున్నాం కాబట్టి హీబ్రూ అక్షరాలు మాత్రము ఒకటే ఉంటాయి. సో హెత్ అనేటటువంటి సింబల్, దీని యొక్క గెమాట్రియా వాల్యూ 8. హెత్ అనేటటువంటి మాటకు లేదా హెత్ అనేటటువంటి పదానికి, లెటర్కి దేవుడు పెట్టుకున్నటువంటి అర్థం ఏంటిదంటే వాల్. దేవుడు పెట్టుకున్నటువంటి అర్థము వాల్ అంటే గోడ దేనికి సూచనగా ఉంది? పోయిన వారంలో మనం మాట్లాడుకున్నాం. హెత్ అనేటటువంటి సింబల్ వారి యొక్క గోడల మీద, ఇంటి గుమ్మాల మీద పై 2 నిలువు కమ్మీలకు, ఒక అడ్డ కమ్మీకి ఈ యొక్క హెత్ అనేటటువంటి సింబల్ వారు రాసుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు. మరణదూత వారి యొద్దకు వచ్చినప్పుడు ఆ మరణము వారిని ఏమీ చేయలేదు, వారిని చంపకుండా అది వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, హెత్లో మనము చూసినట్లయితే హెత్ యొక్క అర్థము ఇట్ ఈస్ ఎ వాల్ అనేటటువంటిది దేనికి మనం కట్టుకుంటాం, దేనికి ఏర్పాటు చేసుకుంటాం? వాల్ అనేటటువంటిది మన ప్రైవసీకి సూచన, మన హద్దు. ఇంకా డీప్గా చెప్పాలంటే ఆన్ వాట్ బేసిస్ దేవుడు ఈ యొక్క కమాండ్మెంట్ వారికి ఇష్యూ చేశాడు? ఈ వాల్ ద్వారా దేవుడు ఏం చెప్తున్నారు వారికి అంటే, వాల్ అనేటటువంటిది దేవుడు నీకును నీ పొరుగువానికి ఇచ్చినటువంటి సంపాదనకు హద్దు. సో నీ హద్దు దాటి నీవు నీ పొరుగువాని యొక్క గోడ దాటి నీ వెళ్ళి దొంగలించద్దు. వి హ్యావ్ ఇన్ ద కమాండ్మెంట్, 8th కమాండ్మెంట్, షిమోత్, ఎక్సోడస్ చాప్టర్ 20 verse 15, యూ షల్ నాట్ స్టీల్. దొంగలించవద్దు. దొంగలించాలంటే మనం ఏం చేయాలి? మన గోడ దాటి పొరుగువాని గోడలోనికి వెళ్ళి వాడి గోడ కన్నం పెట్టి వాడి గోడలో నుంచి మనం తెచ్చుకోవడం. దీని ఏమంటారు? దొంగతనం, స్టీలింగ్. డోంట్ స్టీల్. నీ పొరుగువాడి ఏది కూడా నువ్వు దొంగిలించద్దు. నీవు అడిగితే దేవుడు నీకు అంతకంటే ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తాడు. కాబట్టి నీవు జ్ఞాపకం చేసుకో, నీవు నీ పొరుగువానిది ఏది కూడా దొంగలించొద్దు. దేవుడు నీకంటూ ఒక హద్దును పెట్టాడు. ఈ హద్దు దాటి వెళ్ళిపోయి నీది కానిది ఏది కూడా నీవు దొంగలించొద్దు. నీది కాని పేరును నువ్వు దొంగలించొద్దు, నీది కాని హోదాని నువ్వు దొంగలించొద్దు, నీ మెటీరియల్ కానిది ఇంకొకటి దగ్గర నుంచి దొంగలించొద్దు. ఇట్ ఈస్ నాట్ గుడ్. కొంతమంది మెటీరియల్స్ దొంగలించి వీరు దానికి వారి పేర్లు పెట్టుకుంటారు. వద్దు.
You just own your material. You own your material. You own your property. You own your car. You own your bike. You own your money. నీవు సంపాదించుకో, అంతేగాని దేవుడు నీకు పెట్టినటువంటి హెత్, ఈ యొక్క అద్దు దాటి, గోడ దాటి నీవు బయటికి వెళ్ళి దొంగతనం చేయొద్దు అని దేవుని యొక్క ఆజ్ఞ ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. సో ఇజ్రాయెల్ ప్రజలకు ఈ యొక్క ఆజ్ఞలను దేవుడు తెలియపరిచాడు. 8వ ప్రయారిటీలో 8వ అక్షరముగా దేవుడు హెత్ అనేటటువంటి ఆల్ఫాబెట్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క హెత్ యొక్క గెమాట్రియా వాల్యూ ఈజ్ 8. ఈ యొక్క హెత్ యొక్క పిక్చర్ ఏంటిది అంటే, పిక్టోగ్రాఫ్ ఏంటిది అంటే వాల్. సో ఈ వాల్ని మీరు దాటి వెళ్ళి దొంగలించే ప్రయత్నం మీరు చేయొద్దు, అది నేరము. ఇట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ లా, దట్ ఈస్ కాల్డ్ సిన్. దేవుడు ఇన్ని చెప్పినప్పటికీ ప్రజలు చాలా విషయాలలో దొంగలించారు. దేవుని సమయంను దొంగిలించారు, ఆయనకి ఇవ్వాల్సిన దొంగిలించారు, పొరుగువారిది చాలా జరిగినాయి, చాలా బీభత్సం చేశారు. అందుకే పాపములు విస్తరించిపోయినాయి, అత్యధికమైపోయినాయి. అందుకే రబీ మెలెక్ హమోషయా ఇషువ హమెసయా ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనందరి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనలను ప్రేమించి మనకు ఆయన యొక్క దేవుని యొక్క రాజ్య మర్మాలను, సువార్తను చెప్పి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి చెప్పి, ఈ రీతిగా మీరు ఉండాలి, ఈ రీతిగా మీరు ఉండకూడదు, ఈ రీతిగా మీరు ఉంటే మీకు మేలు, మీరు నిత్యరాజ్యమును సంతరించుకుంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నన్ను అనుసరించి మీరు నడవండి అని రబీ మెలెక్ హమోషయా యెషూవా హమెసయా, అవర్ హీరో ఇన్ ద బైబిల్, అవర్ హీరో ఆఫ్ దిస్ యూనివర్స్, ఆయన ఈ లోకానికి వచ్చి బోధించి మన కొరకు ఆయన ప్రాణమును పెట్టి, ఆయన శిలువలో ప్రాణమును పెట్టి మనకు రక్షణ దయచేసి వెళ్ళి ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్లాన్, పర్పస్ ఎంత ఉన్నతమైనది. స్టిల్ మనము వీఆర్ క్రాసింగ్ అవర్ హెత్స్. మన హెత్ని మనము క్రాస్ చేస్తున్నాం అంటే మన గోడలు మనము దాటి మనం ప్రవర్తిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మన జీవితాలను మనం మార్చుకోవాలి. సో 10 కమాండ్మెంట్స్ని మనము హీబ్రూ ఆల్ఫాబెట్తో మనం డీల్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద 8th లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్, హెత్. వీ షుడ్ నాట్ క్రాస్ అవర్ హెత్ అంటే దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి సరిహద్దును, మన యొక్క బౌండరీస్ని మనం దాటి మనము ఇతరుండి తెచ్చుకోకూడదు, దొంగలించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలతో రేపటి రోజున లైవ్లో మనం కలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియోను మీ యొక్క స్నేహితులతో, మీ గ్రూప్స్లలో షేర్ చేయండి. అనేకులు దీవెన పొందబడతారు, ఆశీర్వదింపబడతారు. ఈ యొక్క పరిచయం మీ అనుదిన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. ట్రై టు షేర్, ట్రై టు అప్లిఫ్ట్ ద మినిస్ట్రీ, ట్రై టు సపోర్ట్ ద మినిస్ట్రీ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మాస్టర్ దుర్గమ విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ జ్ఞానములు మీ దృష్టికి అంగీకారములు. ఈ రోజున ఈ యొక్క వాక్యం భాగం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదం మాకు దయచేయండి, మీ యొక్క సమృద్ధి మాకు దయచేయండి. మేమందరం కూడా ప్రభు మేము తొట్టిల్లిపోయినటువంటి వారమే, మీ ఆజ్ఞల నుంచి తొట్టిల్లిపోయినటువంటి వారము. అందుకే కనికరము కలిగినటువంటి మా తండ్రి అయినటువంటి మీరు ఈ లోకానికి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు రక్షకుడిని లోకానికి పంపించి శిలువలో మాకు మారుగా మేము కమాండ్మెంట్స్, మేము ఆజ్ఞలను తప్పిన కారణాన్ని బట్టి శిక్ష మాకు వేయకుండా ఆ యొక్క కుమారుని మీద శిక్షను వేసి ఆ కుమారుణ్ణి నలగు కొట్టారు, ఆ కుమారుణ్ణి చితకు కొట్టారు. ఈ త్యాగమును మేము గుర్తించి ఇకనైనను మా జీవితంలో సత్యమును ఎరిగి మేము అసత్యం వైపు కనులెత్తి చూడకుండా సహాయమును దయచేయండి. ఈరోజు ప్రభా మేమందరము కూడా యోద్ మరియు తెత్ మరియు హెత్ 3 లెటర్స్ గురించి మేము చదువుకున్నాం. మీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభా, ఇంత గొప్ప ప్రణాళిక మా పట్ల మీరు నెరవేర్చినందుకు మీకు స్తోత్రం. ఈ ప్రణాళికను మీ బిడ్డలైనటువంటి వారి జీవితంలో కూడా మీరు నెరవేర్చమని, మీ వాక్యానుసారంగా బిడ్డలు జీవించే కృపను దయచేయమని కోరుకొనుచు మీకు సమస్త మహిమయు ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు యొక్క కృపా, ప్రేమ, దీవెన, ఆశీర్వాదములు మీకు మెండుగా తోడయ్యుండునుగాక. ఆమేన్. May God bless you. May God bless India. Shalom.